ఎందుకంత ఫీల్ అయ్యారు? మీరు భలే ఆంటీలో ఉన్నారండి. నేను అడిగిన సరే బండి ఆంటీ చెప్పండి. ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండె అంకుల్ అని పిలవండి, నేను బండి అంటే పిలుస్తా. ఓకేనా? గుండంకులు అంటే మీరు ఎందుకంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ మీరు బండాం కదా. ఓకే చెప్పండి. మీరు భలే ఆంటీలో ఉన్నారండి. భూతద్దాలా? సరే బండి ఆంటీ చెప్పండి. కాదండి భలే వాళ్ళు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండె అంకుల్ అని పిలవండి, నేను బండి అంటే పిలుస్తా. ఓకేనా? మాట్లాడుకుందాం. లేదండి జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్యాగ్ తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు సెలబ్రిటీగా అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడు. ఫీల్ అయిపోయారు చూసారా? కాదు ఉదాహరణ బ్రదర్ అవకాశం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు. ఓకేనా బ్రదర్? ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు కాబట్టి నేను రియాక్ట్. ఓకేనా? మీకు ఒక న్యాయం మనకు న్యాయం ఉండదు కదా బ్రదర్. ఆమెని జస్ట్ నాలుగు టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట ఆమె అన్నంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా, ఉదాహరణకి మీరు ఫీల్ అయ్యారు. సో నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా కదా? మీరు ఫీల్ అయ్యారు కదా? కాదండి. సో ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా? లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా? కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ భావాలు అంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండ్ అంకుల్ అనే మాట నేను అది డెరిగేటరీగా ఫీల్ అవుతాను. తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే నెత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకురాను, డ్యాన్స్ చేసే పరిస్థితి తీసుకురాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను. బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది. బ్రదర్ థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దాట్. ఓకే అది. సో దయచేసి అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ ఉండదు, అందరు సమానమే, ఒకటే బాడీలో. అర్థమైందా? మనసు అనేది అదే చెప్తాను. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరుగా సైలెంట్గా ఉంటారు, ఒపీనియన్ స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా. అవునా? చెప్పండి మేడం. మీరు నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి, బట్ మీరు కాదు కదా. ఆ సర్టెన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు. దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు. పర్లేదా? చెప్పండి. చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ని ఎవ్వరు కూడా, ఆ డేర్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఆర్ ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నన్ను అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోటంటే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా? నేను చెప్పిన అర్థం చెప్పిన యాజ్ ఇట్ ఈస్.